అందరూ పండగ పనులు చేసేసుకున్నారా అని. ఇదిగోండి, ఇది గోరింటాకు. ఇప్పుడు గోరింటాకు పెడతాను అనమాట. ఈ గోరింటాకు మిక్సీలో వేస్తానండి. ఇది దీంట్లో కొద్దిగా ఇది వేసి ఇది వక్క, ఇది చింతపండు, ఇది పెరుగు అనమాట. ఇది వేసేస్తే అవుతుంది. ఇదిగోండి నెయ్యి కొద్దిగా ఆరాలి. ఇది ఆరిన తర్వాత పోస్తే ఇదిగోండి ఇలాగ అవుతుంది. ఆవు నెయ్యి అనమాట. మన ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యి, స్వచ్ఛమైంది ఆవు నెయ్యి అనమాట. ఇది కలర్ కూడా బాగుంది, చూసారా? హలో అండి, నమస్కారం అండి. ఇప్పుడు ఇది వేస్తాను. ఇదిగోండి వక్క, కొద్దిగా చింతపండు, తర్వాత గోరింటాకు. ఆకు ఇక్కడ ఇంటి దగ్గరదేనండి, కోసాను. పక్కన ఉంది, బయట రోడ్డు మీద ఉంది చెట్టు. కోసి పిల్లలకి మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత మా మనవరాలకు పెడతామన్నమాట. గోరింటాకు ఇలా ఆకు పెట్టుకుంటే కూడా మంచిది కదా, మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుందని చెప్తారు గోరింటాకు. ఇదిగోండి కొద్దిగా పుల్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు మజ్జిగలాగా చిలికాను అనమాట. పెరుగు వేస్తే గోరింటాకు కొద్దిగా ఎర్రగా బాగా పండుతుంది అనమాట. అది మిక్సీలో వేసేస్తాను.